అలాగే కొంతమందికి సైకిల్ పంపిణీ చేస్తారు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచే హాస్పిటల్స్ పెడతారు, ఇంకా చెప్పిన ప్రాణం పెట్టి మరీ పనిచేస్తారు చాలా మంది. ప్రతిరోజు కొన్ని క్యారేజ్లు పట్టుకెళ్ళి పేదవాళ్ళకి హాస్పిటల్స్ లో కానీ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కానీ చాలా మందికి భోజనం పెడతారు. అయినను వారికి విశ్వాసం లేకపోతే, వాళ్ళ ప్రభువుని నమ్ముకోకపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు. చాలా జాగ్రత్త అన్నమాట. కానీ నిజముగానే విశ్వాసం ఉంచితే ఈ పనులు ఖచ్చితంగా నువ్వు చేయాలి. లాజిక్ అర్థమవుతుందండి? ఇటువంటి పనులు నువ్వు చేయవలసి ఉంది. విశ్వాసం లేకుండానే ఎన్ని పనులు చేసినా అది ఆరాధన కిందకు రాదు, సేవ కిందకు రాదు. విశ్వాసం ఉండి ఈ పనులు చేయకపోతే నీ విశ్వాసమే ప్రశ్నార్థకం. ఇది చాలా లాజికల్ గా రాస్తున్నాడు. యాకోబుకి ఎంత దూరదృష్టి! సంఘములో ఉన్నటువంటి పేదలు లేక పేదవాళ్ళు, ఆనాటికి భోజనం లేని వారు ఎవరైనా సంఘానికి వస్తే వారికి నువ్వు చేయవలసిన పని గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం మాత్రమే కాదు, చలి కాచుకో అని చెప్పడం మాత్రమే కాదు, తృప్తిగా వెళ్ళు అని చెప్పడం మాత్రమే కాదు, ఇలా కబుర్లు చెప్పడానికి కాదు. నువ్వు విశ్వాస అయింది సంఘంలో ఏం చేయాలంట? ఆనాటికి భోజనం లేని వారికి చూడమంట 12 సహోదరుడైనను సహోదరులను దిగంబరుడై, అంటే వారికి వస్త్రము లేకపోతే, ఆనాటికి భోజనము లేకపోతే నీవేం చేయాలంట? శరీరానికి కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళము. గో విత్ పీస్, చలి కాచుకో, తృప్తి పొందు, బీ కంటెంట్ విత్ దట్ వాట్ యు హావ్. ఏ ప్రయోజనం అలా ఈ మాటలు చెప్పి? నిజంగా నువ్వు విశ్వాసి అయితే కబుర్లు చెప్పడానికి కాదు నువ్వు సంఘంలోకి ఉన్నది. నీ ఎదుట ఒక భేదవాడు నీకు కనబడితే, ఆనాటికి భోజనం లేనివాడు నీకు ఎవరైనా ఉంటే, బట్టలు లేని వారు నీకు ఎవరైనా తెలిస్తే, ముందు చేయాల్సింది మాటలు చెప్పడం కాదు, వాక్యం చెప్పడం కాదు. ఆ వ్యక్తికి నువ్వేమివ్వాలి? దిగంబరి అయితే నువ్వు ముందు వస్త్రం ఇవ్వాలి, ఆకలితో ఉంటే నువ్వేం పెట్టాలి? భోజనం పెట్టాలి. ఇది నిజముగా నీవు క్రైస్తవ విశ్వాసం అయితే నీ సంఘంలోకి, దేవుని సంఘంలోకి వచ్చిన సహోదరుల పట్ల నీ స్పందన, యేసుప్రభు నమ్మనుల పట్ల మనకు అనవసరం. అది ఎలాగో మనం చేస్తాము, చెయ్యాలి, అది వేరే విషయం, అది సెకండరీ. సంఘంలోకి వచ్చిన వ్యక్తి పట్ల మాత్రం ఇట్స్ కమాండ్, ఇట్స్ ఎ కమాండ్, చేసి తెరాల్సింది అన్నమాట. ఏమేం చేయాలంట? దిగంబరి ఉంటే నువ్వు వస్త్రం ఇవ్వాలి, ఆనాటికి భోజనం లేకపోతే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఆయనకి భోజనం పెట్టి తీరాలి. ఆనాటి భోజనం అనే పదం చాలా గొప్ప పదం. మరి యాకోబు అంటే నిజంగా ఒక సేవకుడికి, ఒక పాస్టర్కి ఎంత శ్రద్ధ ఉండాలంటే, వాక్యం రాసినప్పుడు అంత శ్రద్ధ ఉందండి. ఆనాటి భోజనం అంటే ఆ గంట భోజనం లేకపోతే వాడి పరిస్థితి ఏమైపోతాడు? వాడు చనిపోతాడేమో.